నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరేంటి? ఎందుకు కూర్చున్నారు మీరు? జబ్బుతో ఉన్నారు. ఏ జబ్బుతో ఉన్నారు? టీవీ జబ్బుతో. మీ పేరేంటి? నా పేరు సంతోష్. సంతోష్ గారు. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. ఎంతమంది? 2 మేడం. ఎంత వయసు? పాపకి 15 సంవత్సరాలు మేడం, బాబుకి 13 ఏళ్ళు. మీ ఆయనకి హెల్త్ బాగాలేక ఎన్ని రోజుల నుంచి ఇలా ఉన్నారు? 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్ళ నుంచి. ఇదివరకు ఏం చేసేవారు? ఇది వరకు కూలి పనికి వెళ్ళేవారు. ఎంత తెచ్చేవారు రోజుకి? అప్పుడైతే 300 ఇచ్చారు మేడం మగవాళ్ళకి, ఇప్పుడైతే 400 ఇస్తున్నారు. అప్పుడు 300 కూలికి వెళ్ళేవాడు. ఓకే. 300కి మీ ఇంటికి తెచ్చి ఎంత ఇచ్చేవారు? మీ చేతికి 200 ఇచ్చారు మేడం. 100 రూపాయలు ఎక్కడికి వెళ్ళేవి? టానిక్ షాప్కి వెళ్ళేవా? ఏమండి, మందు తాగేవారా? తాగేవారు. 300 పని చేస్తే 100 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేవారు. అది వైన్ షాపులకి వెళ్ళి ట్యాక్స్ కట్టేవారు, అంతేనా? సో ఆ ట్యాక్స్ కట్టడం వల్ల ఫలితం ఏంటి? ఈరోజు మీరు ఇలాగా పేషెంట్ అయిపోయారు. దాని ఫలితంగానే మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి, తాగడం ఏంటి, ఒళ్ళు తెలియకుండా తాగడం ఏంటి, తర్వాత తాగిన తర్వాత తినరు సరిగ్గా. తినకపోవడం వల్ల బాడీలో పార్ట్లు కొన్ని పాడైపోతాయి. దానివల్ల ఇలా లివర్ కానీ, కిడ్నీలు కానీ, ఇలా టీబీ పేషెంట్లు అయిపోవడం కానీ, ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్లు కొడతాయి. కష్టపడిన సుఖమే ఉంది. మీ పిల్లలు కరెక్ట్గా లైఫ్ ఇప్పుడే సరైన లైఫ్ 16, 17, 18, 23 ఏళ్ళ వరకు కూడా తల్లిదండ్రుల సపోర్టు, ఆరోగ్యం కావాలి. ఈ టైంలోనే మీరు సిక్ అయిపోయారు. బయటికి వెళ్ళి పని చేయగలుగుతున్నారా? చేయలేరు. ఎందుకు? కాసేపు నిలబడుంటేనే నిలబడలేకపోయారు, ఓపిక లేక. ఓపుకున్న టైంలోనేమో ఎనర్జీని ఊరికినే వేస్ట్ చేసుకుంటారు. మీ వయసు అంతా గట్టిగా చూస్తే 40 కూడా లేనట్టున్నాయి. 40 ఏళ్ళకి మీరు పేషెంట్ అయిపోయారు. తర్వాత ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. మిమ్మల్ని నమ్ముకుని 3, మీ వైఫ్, 2 పిల్లలు, మిమ్మల్ని నమ్ముకునే కదా పెళ్లి చేసుకుంది ఈవిడ. మీరు ఏమైనా అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇల్లు కూడా సరిగ్గా లేదు, తినడానికి తిండి కూడా మీరు సరిగ్గా పెట్టలేని పరిస్థితి అయిపోయారు. మందులు సరిగ్గా వాడితే టీబీ రోగం పెద్ద రోగం ఏం కాదు. మీరు ఏదో భయపెట్టిపోతున్నట్టున్నారు. సరిగ్గా మందులు వాడి సరిగ్గా భోజనం చేస్తే మళ్ళీ 6 నెలల్లో మీరు మామూలు మనిషి అయిపోతారు. తెలుసా విషయం? ఆ టీవీ ఒకటే కాదు మేడం, మనకి అదే మనం మోషన్స్ వెళ్తాం కదా, అక్కడ ఇంత సగ్గొడ్లాగా అయిపోయింది మేడం. ఆటకి కూడా హాస్పిటల్ తిప్పాం, కేజీ అంతా తిప్పాం. అప్పుడైతే అసలే నడలేకపోయాడు మేడం, చాలా ఇబ్బంది పడిపోయాడు. అది సరే తగ్గుతుంది అనేలాగా ఇది ఎఫెక్ట్ అయిపోయింది. మందులు వాడండి, మీకేం కాదు, సరేనా? మందులు వాడి కొంచెం మంచి ఆహారం తీసుకుంటే 6 నెలలకు మీరు మామూలు అయిపోతారు. అసలు మీరు పేషెంట్ అని ఇదివరకు మీరు ఎప్పుడు అనుకుంటే కానీ గుర్తురాదు మీకు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిమెంట్ పనికి వెళ్తాం మేడం. ఎవరైనా పనికి పిలిస్తే ఇల్లు పనులు అవుతాయి కదా, 5 సంవత్సరాలు బట్టి ఆ పనులు కూడా లేవు మేడం. చాలా ఇబ్బంది అయిపోతున్నాం. ఈ లోపల ఏరియాలు కదా కొంచెం పనులు ఎవరో పిలిస్తేనే, వాళ్ళ ఇంటి పనులు అయితే పిలిస్తేనే వెళ్ళాలి, లేకపోతే ఇంటి దగ్గర ఖాళీ కర్రలో ఏదో చేసుకొని పెంచుకుంటున్నాం. ఎంత అవుతున్నాయి మందులకి? 2500 అవుతున్నాయి మేడం. 2500 అవుతున్నాయి మేడం. ఓకే. మీకు మీ ఇద్దరు ఎవరికి ఫంక్షన్లు అవి కూడా ఏం రావు. మీరు కూలికి వెళ్ళిన డబ్బులే ఇప్పుడు చేసుకోవాలి, నడపాలి. అవి కర్రలు అవి చేసుకొని మోపులే కట్టుకుంటేనే అవుతుంది మేడం, లేదు. అవునా? కర్రలు అమ్మితే ఎంత వస్తాయమ్మా? మోపు 50 రూపాయలు మేడం. మోపు 50 రూపాయల? ఎన్ని మోపులు అలా నరుకుంటూ వస్తారు? ఎక్కువ ఒక రోజు కష్టపడితే ఒక 3-4 కడతాం మేడం. 150. లేదంటే ఆ రోజుకి మరి కర్రలు చేయలేకపోతే మరి ఇంటికాడ ఉంటే ఖాళీ, ఏదైనా పని ఉంటే వెళ్తే 350 వస్తాయి మేడం. సింహాచలం గారు, మీకు బియ్యం ఇస్తాను, తీసుకోండి, సరేనా? సరే, అవన్నీ కిరాణా సామాన్లే పెట్టేసుకోండి, అందులో పెట్టేసుకోండి. అవి మీరు ఈ నెల అయితే ఏం కొనకండి అమ్మ, ఉన్న డబ్బులు ఏం వేస్ట్ చేసుకోకండి, చక్కగా భోజనం చేయండి. మీరు చీర, లంగా, జాకెట్ అమ్మ అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నా కూడా కట్టుకోవచ్చు, ఆడవాళ్ళం కదా, బాగుంటాం చీరలు కడితే. మీకు కూడా బట్టలు, లుంగి ఇది. అమ్మా, ఈ నెల మెడిసిన్కి మీరు ఇంకా ఏమైనా కావాలంటే కూడా కొనుక్కోవడానికి కూడా నేను డబ్బులు ఇస్తున్నాను, ఓకే? తీసుకోండి. మందులు కుదిరితే ఏమైనా ఉంటే మందులు కొనకపోతే కనుక కొనుక్కోండి, కొనేసి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరేం భయపడకండి, ఓకేనా? మీ హెల్త్ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ వైన్ షాప్కి గట్టా వెళ్ళకండి, సరేనా? నేను వెళ్ళొస్తాను.